నరసరావుపేట కోడెల శివప్రసాదరావు స్టేడియంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి ఇంటింటికి చెత్త సేకరణ కోసం పుష్ కార్డులను ఎమ్మెల్యే అరవింద్ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన పాల్గొని పుష్ కార్డులను అందజేశారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను సక్రమంగా సేకరించడంతో పాటు ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా అవగాహన కల్పించాలని శానిటేషన్ సిబ్బందికి సూచన చేశారు. పరిశుభ్రమైన నరసరావుపేట నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నరసరావుపేట క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలన్న రాష్ట్రంలో మన మున్సిపాలిటీ నెంబర్ 1లో ఉండాలంటే శానిటేషన్ సిబ్బంది సేవలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. శానిటేషన్ సిబ్బంది పనిచేయడానికి కావలసిన పరికరాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత మనదేనని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. మరి కార్మికులందరికీ కూడా పుష్ కార్డులు ఉన్నాయి. ఈ పుష్ కార్డుల్లో కొత్తగా ఈ ప్లాస్టిక్ డబ్బాలు కొత్త ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందున్న డబ్బాలన్నీ కూడా పాతపడిపోయినాయి కాబట్టి కొత్తగా 600 డబ్బాలు కొనడం జరిగింది. ఇవన్నీ కూడా మన కమిటీ గారి ఆధ్వర్యంలో ఈ పుష్ కార్డులకి మన మున్సిపల్ కార్మికులందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా దీనికోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో మున్సిపాలిటీకి ఇప్పటికే స్టార్ ర్యాంకింగ్ వచ్చింది. తప్పనిసరిగా అన్ని విధాలు మనకి భారతదేశంలో మన మున్సిపాలిటీకి మంచి అవార్డు రావాలని కోరుకుంటూ అందరం కూడా మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్, కమిషనర్ గారు, డిఈ గారు, ఎంఈ గారు, అదేవిధంగా అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మన మున్సిపాలిటీకి అభివృద్ధి పరంగా మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ